కుట్టు మిషన్ తొక్కి తొక్కి అలసిపోయారా? అయితే ఇంట్లోనే ఈజీగా మోటార్ ఫిట్టింగ్ ఎలా చేసుకోవాలో నేనైతే వీడియోలో చూపిస్తున్నాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేను ఎంత ఈజీగా మోటార్ ఫిట్టింగ్ అనేది చేశానో అయితే మీకు వీడియోలో చూపిస్తాను. కొత్త వాళ్ళైతే గనక వీడియోని చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్. హాయ్, వెల్కమ్ టు నాగజ్యోతి వ్లాగ్స్. నేనైతే మిషన్ కోసం అయితే మీషోలో ఆల్ హింద్ అనే ప్రోడక్ట్ అయితే ఒకటి తీసుకున్నానండి. అదైతే చాలా బాగుంది. చూడండి అందులో ఏమి ఇచ్చారో. మిషన్ కోసం మోటార్ అండ్ ఫుట్ ప్యానల్ అండ్ లెదర్ బెల్ట్ కూడా ఇచ్చాడు. చూడండి ఏమేమి ఇచ్చారు అనేది అయితే నేను ఒకసారి అయితే జూమ్ చేసి చూపిస్తున్నాను. మోటార్, ఫుట్ ప్యానల్ అండ్ లెదర్ బెల్ట్ ఇచ్చారు. దానికి కొన్ని స్క్రూలు కూడా ఇచ్చారు. అవి ఎక్స్ట్రాగా ఇచ్చారనమాట. వాటిని మనం దాచుకుంటే నెక్స్ట్ టైం అయితే యూజ్ అవుతాయి అనమాట. చూడండి ఏమేమి ఇచ్చారనేది అయితే చూపిస్తున్నాను. యాక్చువల్లీ నేనైతే మోటార్ ఎందుకు ఫిట్ చేయాలనుకున్నానంటే, ఎదుగో ఈ తొక్కేది ఉంటుంది కదా అండి, ఈ పుల్ల విరిగిపోయింది, అందుకని చెప్పేసి ఇబ్బంది అవుతుందని మోటార్ ఫిట్ చేద్దామని చెప్పేసి అనుకొని మీషోలో చీప్ అండ్ బెస్ట్గా వచ్చిన ఆల్ హింద్ అనే కంపెనీ నుండి అయితే ఒక మోటార్ అయితే బుక్ చేశాను. అదైతే బాగానే వచ్చింది. కుడితే తెలుస్తుంది ఎలా అనేది అని చెప్పేసి ఇక ఇప్పుడైతే ఫిట్టింగ్ అయితే చెయ్యాలి. ఫస్ట్ మన మిషన్ బెల్ట్ ఉంటుంది కదా, దాన్ని అయితే తీసేసి మన మోటార్కి వచ్చిన బెల్ట్ అయితే పెట్టాలి. కరెక్ట్గా చూసి పెట్టాలండి. ఇక పెట్టిన తర్వాతనైతే మన మోటార్ ఉంది కదా, దాన్ని ఫిట్ చేయాలి. అది చూసుకోవాలి లెంత్ ఎక్కడ పడుతుంది అని చెప్పేసి అయితే చూసుకోవాలి. ప్రతి ఒక్కరి కుట్టు మిషన్కి అయితే రైట్ సైడ్ ఒక హోల్ అయితే ఉంటుంది. ఎందుకంటే అది స్క్రూ బిగించుకోవడానికి అక్కడ ఉన్నది చూడండి. అది అక్కడ మన మోటార్ ఫిట్ చేసుకోవడానికి మనకి ఇచ్చిన నట్టు పెట్టుకొని దాని అయితే ఫిట్ చేసుకోవాలి. చూడండి ఎలా ఫిట్ చేస్తున్నానో. కరెక్ట్గా లెవెల్గా అయితే పెట్టేసి స్క్రూ అయితే పెట్టేసుకొని మంచిగా స్క్రూ డ్రైవర్తో అయితే దాన్ని గట్టిగా టైట్గా చేసేసుకోవాలి. బెల్ట్కు టైట్గా ఉండేలా స్క్రూలు కూడా గట్టిగా బిగించుకోవాలండి. నేను ఫస్ట్ టైమే ఫిట్ చేస్తున్నా, ఎలా వస్తుందో అయితే అనుకున్నాను, కానీ లాస్ట్కి అయితే బాగానే వచ్చేసింది. చూడండి ఇగో ఇలా పెట్టిన తర్వాత దాన్ని అయితే గట్టిగా స్క్రూ డ్రైవర్తో అయితే టైట్ చేసుకున్నాను. చూడండి ఊగుతుందా లేదా అనేది అయితే చూసుకోవాలి. ఇంకా మోటార్కి వచ్చిన వైర్ అయితే మనం బెల్ట్ పెట్టే హోల్ ఉంటుంది కదా, దానిలో నుండి అయితే బయటకు వదిలేసాను. అది ఎందుకంటే ఫుట్ ప్యానల్కి మనము జాయిన్ చేయాలి కాబట్టి దాన్ని అయితే అందులో వేసుకొని ఇప్పుడైతే బెల్ట్ను మోటార్ రెండు కరెక్ట్గా సెట్ అయినదా లేదా చూసుకొని టైట్ అయితే చేసుకున్నాను. చూడండి ఇప్పుడు ఎంత టైట్గా అయిపోయిందో. చూసారా, మనం ఇలా ఊపినా కూడా ఊగకుండా ఎలా ఉందో అలా ఉండాలి. అప్పుడు మనకు బెల్ట్ టైట్గానే ఉంటాయి కదా, కుట్టు బాగా వస్తుంది. అందుకని చెప్పేసి మనమైతే మంచి టైట్గా చేసేసుకోవాలి. ఇక పైన ఫిట్టింగ్ అయిపోయిన తర్వాతనైతే కింద ఫుట్ ప్యానల్ మనం ఎలా సెట్ చేయాలనేది చూపిస్తాను. చూడండి టైట్ అయిందా లేదా ఒకసారి అయితే అదిగో అలా ఊపితే స్టిఫ్గా ఉండాలన్నమాట. ఇక పైది అయిపోయింది కాబట్టి ఇక కింద ఫుట్ ప్యానల్కి ఎడ్ సెట్ చేసుకోవాలనేది అయితే చూపిస్తాను. ఇక మోటార్కి అయితే 3 పిన్ ట్యాప్ అయితే ఇచ్చారు. ఇది 3 ప్లగ్లు ఉన్నదైతేనే పనిచేస్తుంది. ఇప్పుడైతే ఇక ఓపెన్ అయితే చేసేసా. చూడండి దీని వైర్ కొంచెం చిన్నగా ఉన్నది కాబట్టి మనం ఎప్పుడైనా ఎక్స్టెండ్ బాక్స్ పెట్టుకోక తప్పదు. ఇప్పుడు ఫుట్ ప్యానల్కును మోటార్కి బిట్వీన్ ప్లగ్ అని అయితే ఒకటి ఉంటుందండి, దాన్ని అయితే మనం ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఆ తర్వాత పనిచేస్తుందా లేదా అని అయితే దాన్ని స్విచ్ బోర్డ్లో ఫుట్ ప్యానల్ ప్లగ్ అయితే పెట్టండి. చూడండి ఇలా తొక్కుతూ ఉంటే మిషన్ ముందుకెళ్తూ ఉంటుందన్నమాట. అంటే ఇక మనం తొక్కన అవసరం లేదు, ఫుట్ ప్యానల్ ఉంది కాబట్టి మనకి ఈజీ అయిపోతుంది పని. ఒక్కొక్క మోటార్ ఒక్కొక్క టైప్లో ఉంటుంది. నాకు వచ్చిన మోటార్ అయితే ఈ విధంగా ఈజీగా ఫిట్ చేసుకోవడం అయితే అయ్యిందండి. మీషోలో కూడా తక్కువ రేటుకు వచ్చింది. మీరు కూడా కావాలంటే బుక్ చేసుకోండి. ఇదైతే నేను దీని లింక్ అయితే ఇస్తానండి. చూడండి ఎంత బాగా స్మూత్గా వెళుతుందో. కుట్టు కూడా చాలా బాగా పడుతుందండి. తొక్కనవసరం లేకుండా, కాళ్ళ నొప్పులు లేకుండా మిషన్ మీద బట్టలు కుట్టడం ఎంత ఈజీ అయిపోయిందో. నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించిందండి. చీప్ అండ్ బెస్ట్లో ఈజీగా నా మోటార్ అయితే ఫిట్ అయిపోయింది. నేనైతే ఫుల్ హ్యాపీ. మీరు కూడా ఇలాగే ఈజీగా మోటార్ ఫిట్ చేసుకోండి. మీకు కావాలి అంటే లింక్ నేను ఇస్తాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.